ఒక గుణవతి అయిన భార్య గురించి నిన్న మాట్లాడుకున్నాం. మరి ఆ తర్వాత ఇంకొక పోస్ట్ ఏంటి? భార్య పోస్ట్ అయిపోయింది. ఇంకా తల్లి అంతే కదా, భార్య గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఒక మంచి తల్లిగా ఉండగలిగేది కూడా దేవుడు స్త్రీకి ఇచ్చాడు. మరి తల్లి పాత్ర చాలా విలువైంది. మరి ఈ విషయంలో పిల్లల పట్ల ఉన్న బాధ్యత విషయంలో తండ్రి కన్నా కూడా తల్లిదే ఎక్కువ. అవును కదా, తండ్రి ఎంతసేపు బయటికి వెళ్ళి వాళ్ళు పని చేసుకుని వచ్చి రాత్రిలో కాసేపు ఉంటారు వాళ్ళతో, అంతే. మరి రోజంతా వాళ్ళతో ఉండేది ఎవరంటే తల్లి. కాబట్టి ఈ పిల్లల విషయంలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైంది. మరి అంత ముఖ్యమైనది కనుకనే దేవుడు కూడా ఆ బాధ్యత స్త్రీకి ఇచ్చాడు. మరి మనం ఎలాగ దాన్ని నిర్వర్తిస్తున్నాం అనేది ఈరోజు కొద్ది మాటలు మాట్లాడుకుందాం. మరి అందుకే మనం చూస్తాం కదా, తిమోతి పత్రికలో కూడా ఉంటుంది, తీయద్దులండి, పిల్లలను పెంచి అని ఉంటుంది. ఒక స్త్రీ పిల్లలను పెంచే బాధ్యత ఎవరిది? స్త్రీదే. పిల్లలను పెంచాలి. పెంచడం అంటే ఏంటి? మామూలుగా పెంచడం ఆ మాటకి మీనింగ్ ఏంటి? పెద్ద చేయడం, అంతే కదా. చెట్టును పెంచామంటాం కదా, అలా అంటే ఏంటి? చిన్న చెట్టు నాటేమో, అది పెద్దదయ్యేదాకా దాన్ని పెంచాం. పిల్లలు కూడా అంతే కదా. పిల్లల్ని పెంచడం అంటే పెద్ద చేయాలి, ఎదిగించాలి అన్నప్పుడు మరి ఎదుగుతున్నారు చక్కగా. రోజు ఫుడ్ అది పెడతానే ఉన్నాము, జాగ్రత్తగా చూసుకుంటున్నాం, ఎదుగుతున్నారు. మరి దేవుడు పిల్లలను పెంచి అనే విషయంలో ఆ ఒక్కదాని గురించే చెప్పాడా? పెంచడము అంటే శారీరకంగా ఎదిగించడం ఒక్కటే కాదు, శారీరకంగా మాత్రమే కాదు, కానీ దేవుడు కోరుకున్నట్లుగా వాళ్ళని తయారు చేయడం. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే వారిని భూమి మీదకి తీసుకుని వచ్చాడో ఆ ఉద్దేశం వారి పట్ల నెరవేరేలాగున వారిని తయారు చేయడం పెంచడం అంటే, అంతే కదా. దేవుడు ఆదికాండంలో ఆశీర్వదించాడు కదా, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, నిండించాలి, ఆశీర్వదించాడు. ఆశీర్వాదం నెరవేరిందా లేదా? నెరవేరిందా? ఎలా నెరవేరింది? శారీరకంగా నెరవేరింది. భూమి నిండిపోయి ఇప్పుడు ఎక్కువైపోయారు, ఫ్యామిలీ ప్లానింగ్లు అన్నట్లుగా అంతలాగా ఆ వాగ్దానం నెరవేరింది. మరి ఆత్మీయంగా నెరవేరిందా? అందరూ దేవుని పిల్లల్లాగా దేవుడు కోరుకున్నట్లుగా ఎదిగారా? అది నెరవేరలేదు. శారీరకంగా అయితే ఆశీర్వాదం నెరవేరింది, కానీ ఆత్మీయంగా అయితే ఆశీర్వాదం నెరవేరలే. ఈరోజు మన విషయంలో, మన కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. శారీరకంగా అయితే వారిని పెంచుతున్నాం, పెద్ద చేస్తున్నాం, అన్ని రకాలుగా ఈ లోకంలో చదువు చెప్పిస్తున్నాం, ఇంకా పోటీగా ఇంకా బాగా మీ పిల్లల కన్నా మా పిల్లల కన్నా వీళ్ళ పిల్లలు అనుకుంటూ ఇంకా బాగా పెంచాలి, వాళ్ళకి బాగా నేర్పించాలని శారీరకంగా ఈ లోక సంబంధంగా బాగానే పెంచుతున్నాం. మరి ఆత్మీయంగా దేవుడు కోరుకున్నట్లుగా ఆ పిల్లలు ఎదుగుతున్నారా? మరి అది లేనప్పుడు మరి దేవుని మాట మనం సంపూర్ణంగా చేయలేదు. మరి శారీరకంగా మాత్రమే కాదు, కానీ పిల్లలు ఎదగాలి, ఆత్మీయతలో కూడా ఎదగాలి. ఏదైనా సరే అసలు పిల్లలు ఎప్పుడు ఏదైనా ఒక మనిషి ఏదైనా నేర్చుకోవాలంటే ఎప్పుడు నేర్చుకునేది? అందుకే కదా పిల్లల్ని వాడు ఏడుస్తున్నా ఎల్కేజీకి ఎంత 3 ఏళ్ళే 2 ఏళ్ళు 3 నిండక ముందే లాక్కొని వెళ్ళి తీసుకుని వెళ్ళి స్కూల్లో పెట్టి కూర్చోబెట్టి చేస్తున్నాం. ఎందుకు? వాడు ఏడుస్తూనే ఉంటాడు, నీకు బాధ కలుగుతూనే ఉంటుంది. అలా అని తీసుకొచ్చేస్తావా? తీసుకురావు. వాడు ఏడిస్తే ఏడ్చాడు, కానీ వాడు మాత్రం నేర్చుకోవాలి. కాబట్టి కష్టమైన అక్కడ వదిలేసి వాడిని ఏడిపించైనా సరే వాడికి నేర్పిస్తున్నాం. ఎందుకు? పెద్ద అయిన తర్వాత ఏం రాదు, ఏది నేర్చుకున్నా చిన్నప్పుడే. దేవుడు కూడా అదే చెప్పాడు కదా, బాలుడు నడవవలసిన త్రోవని బాలుడుగా ఉన్నప్పుడే నేర్పాలి, పెద్ద అయిన తర్వాత నేర్పుదామంటే ఏముండదు, ఏం నేర్చుకోలేడు ఇంకప్పుడు. ఈరోజు పిల్లలు నేర్చుకున్నన్ని మనం నేర్చుకోగలమా? అసలు మన వల్ల కాదు. అసలు ఒక చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు సంవత్సరం లోపు ఎన్ని నేర్చుకుంటారో
మనం సంవత్సరంలో ఎన్ని నేర్చుకుంటాం? ఏముండదు, మన ఎదుగుదల ఏం కనపడదు అసలు. కానీ వాళ్ళు ఎన్ని నేర్చుకుంటారో. ఏదైనా నేర్చుకోవాలంటే అది చిన్నతనంలోనే, పెద్ద అయిన తర్వాత అనేది జరగదు. మరి ఆ బాల్య దినాలన్నీ మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళని పెంచగలుగుతున్నాం, పెద్ద అయిన తర్వాత జాగ్రత్త చూపిస్తాం, ఉపయోగం ఏముంది? మరి ఆ బాల్య దినాల్లో వాళ్ళు ఎదగడానికి శారీరకంగా అంత జాగ్రత్త, అంత శ్రద్ధ. ఆకలి అవుతుందేమో, అయ్యో ఎలాగా, అక్కడ ఆకలి అయితే ఇక్కడ బాధ. మరి ఆత్మీయంగా ఏదా బాధ? మరి ఈరోజు స్కూల్కి తీసుకుని వెళ్ళి 2 ఏళ్ల నుంచే స్కూల్లోకి లాక్కుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి టైం అయిన దాకా ఏడిపించైనా కూర్చోబెడుతున్నాం కదా. మరి సండే స్కూల్కి అలాగే తీసుకొస్తున్నామా? మరేది మనకే లేదా ఆలోచన? మరి పిల్లలకేం నేర్పిస్తాం మనం? ఈ విషయంలో అయితే ఎంత శ్రద్ధ! స్కూలే కాదు, స్కూల్ తర్వాత ట్యూషన్ కూడా, మళ్ళీ ఎక్స్ట్రా క్లాసులు కూడా. స్కూల్లోనే ఎక్స్ట్రా క్లాసులు, అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక మనం వదులుతామా? రే చదువురా ఇంట్లో ఉన్నంతసేపు అంతే. ఏంటంటే ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం శారీరకంగా వాళ్ళని ఎదిగించాలి, గొప్పగా నిలబెట్టాలి అని. మరి ఆత్మీయతలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారముగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉంటావు. ఎప్పుడు ఆత్మీయతలో వర్ధిల్లితేనే. అది లేకుండా శారీరకంగా ఎంత గొప్పగా వాళ్ళని నిలబెట్టినా ఒకరోజు వారి వల్ల మనకు దుఃఖమే కలిగిద్ది. ఆ దుఃఖం వచ్చిన రోజు అనుకుంటాం, అప్పుడు బాధపడతాం, అప్పుడు ఏదో వాడిని సరిచేయాలని చూస్తాం, కానీ చెయ్యి దాటిపోయింది, అప్పుడు ఏం జరగదు ఇంకా మనం చేయాలన్నా కూడా. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను అప్పుడే బాలుడుగా ఉన్నప్పుడే నేర్పాలి, పెద్ద అయిన తర్వాత కాదు. చిన్నప్పుడు అంతా కూడా ముద్దుగా చిన్నాడు కదా అన్నీ నేర్పిస్తాం. అనకూడనివి అన్నా కూడా అప్పుడు కూడా ముద్దులాడుతూనే ఉంటాం, ఎందుకు చిన్నాడు కదా అని. అప్పుడు ఒక దెబ్బ పడితే రెండోసారి ఆ మాట రాదు వాడి నోట్లో. కానీ చిన్నోడు కదా అప్పుడు దెబ్బ పడదు. పెద్ద అయిన తర్వాత అదే మాట మాట్లాడితే 4 కొడతావు. తప్పెవరిది? తప్పు మందే. కానీ మన తప్పని ఒప్పుకుంటామా? వాడికి దెబ్బలు ఎవరికి పడాలి అసలు? మనకే పడాలి, కానీ దెబ్బలు వాడికి. పాపం అంత అన్యాయంగా. మరి అలాగే పిల్లల్ని పెంచే విషయంలో దేవుడు కోరుకున్నట్లుగా వాళ్ళని పెంచగలుగుతున్నామా? దాని విషయంలో అంత శ్రద్ధ చూపగలుగుతున్నామా? అది మనం నేర్చుకోవాలి అంటున్నాడు దేవుడు. అందుకే మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో వెళ్ళేటప్పుడు, కూర్చున్నప్పుడు, ఏం చేస్తున్నా ఎప్పుడు పిల్లలు పక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు దేవుని గురించి బోధించుతో పాటు నేర్పించు, అభ్యసింపచేయి అన్నాడు. అభ్యసింపచేయడం అంటే ఏంటి? అభ్యసింపచేయడం అంటే, అభ్యాసం అంటే ఏంటి? అభ్యాసము, ప్రాక్టీస్ చేయించాలి అంటే వాళ్ళ చేత చేయించాలి. అది చేయించాలి అంటే మనం చేయకుండా వాడు చేస్తాడా? అందుకే దేవుడు చెప్పేటప్పుడు కూడా ముందు ఆ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉన్న తర్వాత అప్పుడు వాడికి బోధించాలి. మన హృదయంలో లేని బోధించగలమా? బోధించలేం. మన హృదయంలో ఉంటే ముందు మనకు అది విలువైనది అని తెలిస్తే అప్పుడు వాడికి అది నేర్పిస్తాం. మరి అది మనకే విలువైనదిగా అనిపించలేనప్పుడు పిల్లలకేం బోధిస్తాం? వాళ్ళకేం నేర్పిస్తాం? వాళ్ళ చేత ఎలా చేయిస్తాం? అందుకే ఫెయిల్ అయిపోతున్నాం. ముందు మన హృదయంలో లేదు. మరి పిల్లల్ని బాగా పెంచాలి అనుకున్న వాళ్ళు చక్కగా దైవభక్తి చేయాలి. దేవుడు చెప్పింది అదే. పిల్లలకి నేర్పడం కాదు, ముందు మనం చేయాలి. పిల్లలు ఎప్పుడు చెప్పేది వినరు, మనం చేసేదే చూస్తారు. చెప్పేది వినరు. నువ్వేనన్నా చెప్పు, ఆ మాట వాళ్ళలో వెళ్ళదు. కానీ నువ్వేం చేస్తున్నావో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తావు. వాడికి ఏం తెలియదులే అని, చిన్నాడు కదా అని మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఇంట్లో. వాడికి అన్నీ తెలుసు. నువ్వేం చేస్తున్నావో అదే చేస్తాడు రేపు వాడు. అంతే. ఈరోజు మన కుటుంబాలు ఎలాగున్నాయో మన పిల్లల కుటుంబాలు కూడా అలాగే ఉంటాయి పెద్ద అయిన తర్వాత. ఈరోజు మనం ఇంట్లో గొడవలు పడుతూ కలహాలు, కోపాలు ఇవే మనం జరిగిస్తూ ఉంటే రేపు పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబాలు అంతే ఉంటాయి. ఎందుకంటే ఏం నేర్చుకున్నారు వాళ్ళు?
ఆలివ్ గ్రీన్ అన్న ఎప్పుడు పెళ్ళిళ్ళలో, ప్రతి పెళ్ళిలో అడుగుతుంటారు కదా, ఏమడుగుతారు? ఎక్కడన్నా పెళ్ళికి ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా అని. ట్రైనింగ్, మరి ట్రైనింగ్ ఎక్కడ అంటే మన ఇంట్లోనే పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎప్పటి కోసం? నీకు రేపు పెళ్ళి అయిన తర్వాత ఇలా ఉండాలి, నువ్వు పెద్ద అయిన తర్వాత ఇలా ఉండాలి, నువ్వు ఎదిగేటప్పుడు ఇలా ఎదగాలి, అన్నీ మన ఇంట్లోనే ట్రైనింగ్ అయిపోతుంది. అసలు అది ట్రైనింగ్ అని మనకు తెలియదు, మన ఇష్టం, వాడికి ఏం తెలుసులే అనుకుంటూ మనం వెళ్ళిపోతాం. మన మాటలు అలాగే ఉంటాయి, మరి మన క్రియలు ఇంట్లో అలాగే ఉంటే అవే చూస్తాడు, అవే నేర్చుకుంటాడు. మరి ఈరోజు ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లల ముందే భార్యాభర్తలు గొడవ పడుకునే పడేవారు లేరా? మరి రేపు వాడు చూస్తూ, ఇవన్నీ చూస్తూ ఎదిగిన వాడు రేపు వాడికి పెళ్ళయింది అనుకోండి, ఏమంటాడు? వాళ్ళ ఆవిడని ఒకటి కొట్టడానికి ఏం వెనకాడాడు. వాడి కోపం రాగానే 2 పడిపోతాయి. ఎందుకు అంటే, ఇంతే, మా నాన్న మమ్మల్ని కొట్టాడు చూశాను, మా అమ్మ మా నాన్న అరిసింది చూశాను, అలాగే ఉంటారు. అంతేనా? పెళ్ళైన తర్వాతే అక్కర్లేదు, అంత పెద్ద అవ్వాల్సిందంత ఈ మధ్యలోనే మనం పడే కోపాలు, కోపపడుతూ ఉంటే రేపు వాడు కూడా కోపపడతాడు మన మీద. అంతేనా కదా? ఎక్కడ నేర్చుకుంటారంట పిల్లలు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏది చేయలేడు. అంతే. చిన్నప్పటి నుంచే చూస్తున్నాం కదా పిల్లలు ఎలా ఆటలాడతారు. చిన్నతనంలో నుండే అసలు వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తారు చూస్తున్నాం కదా. చిన్నపిల్లలు, మగపిల్లలు అయితే ఏమో బొమ్మలు, ఆడపిల్లలు అయితే ఏం బొమ్మలు, అక్కడే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారా అని. అంటే నేను ఆడపిల్లని కాబట్టి షాపుకి తీసుకెళ్ళగానే చిన్న చిన్న గిన్నెలో, చిన్న చిన్న ప్లేట్లు, వంట సామాన్లు, స్టవ్వులు ఇవి కొనుక్కుంటారు ఆడపిల్లలు. ఎందుకు? ఎవరు చెప్పారు? అవి ఎందుకు ఇష్టపడుతుంది అమ్మాయి? అబ్బాయి అయితే బైకులు కావాలి, కార్లు కావాలి, ఈ బొమ్మలు కొనుక్కుంటాడు. షాపుకి మనం ఏం చెప్పక్కర్లా, వాళ్ళకి అన్నీ ఉన్న బొమ్మల దగ్గరికి ఆడపిల్లని మగపిల్లని తీసుకెళ్తే వాళ్ళు ఎంచుకునేవి అవి. ఎలా తెలిసింది వాళ్ళకి? ఇంత చిన్నప్పుడే. మరి అంటే ఇంత చిన్నప్పుడే నేను అమ్మాయిని కనుక రేపు పెద్ద అయిన తర్వాత అమ్మలాగా ఉండాలి, అమ్మ వంట చేస్తుంది కాబట్టి నేను ఇలా చెయ్యాలి అనేది చిన్నతనం నుండి వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే ఎన్ని నేర్చుకుంటున్నారు మనల్ని చూసి వాళ్ళు? ఈ వంట ఒక్కటే నేర్చుకుంటున్నారా? మనం కోప్పడేది నేర్చుకుంటున్నారు, మనం పక్క వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నామో నేర్చుకుంటున్నారు, అందరి ముందు మనం ఎలాగ ఉంటున్నామో నేర్చుకుంటున్నారు, మనం చూపే మర్యాద, ఇంట్లో పెద్దవాళ్ళ పట్ల మనం చూపే మర్యాద కూడా అది కూడా నేర్చుకుంటున్నారు. ఈరోజు అంతే కదా, ఇంటిలో పెద్దవాళ్ళ విషయంలో కూడా కొంచెం హార్ష్గా బిహేవ్ చేసామనుకోండి, రేపు మనం పెద్దవైన తర్వాత మన పిల్లలు కూడా అంతే. అదే కదా నేర్చుకునేది. ఏది విత్తుతామో అంతే. వాళ్ళకి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. నేను ఇంత బాగా చూసుకున్నా కదరా, నువ్వేంటి ఇలా చేసావంటే, మనల్ని కూడా మన అమ్మాళ్ళు అలాగే చూసుకున్నారు. కానీ అది మర్చిపోయి మనం ప్రవర్తిస్తే రేపు మన పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఇదంతా అంటే మనల్ని చూసి నేర్చుకుంటున్నారు. ప్రతిదీ ఈరోజు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఏం నేర్చుకోలేరులే, వాళ్ళకి ఏం తెలియదులే కాదు, ప్రతిదీ కూడా మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు అంతే. కనుక ప్రతి విషయంలో అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? అసలు మనం ఎప్పుడు అలా జాగ్రత్త వాళ్ళ అనేది గమనించాం. అంటే వాళ్ళ ముందు మాత్రమే జాగ్రత్త తీసుకుంటే ఆ కాసేపే కాదు, ప్రతి క్షణం వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. ఆ కాసేపు వాళ్ళ ముందు అలా ఉండి తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ ముందు ఎలా ఉంది అన్నీ గమనిస్తారు. మరి అందుకే తల్లి యొక్క పాత్ర పిల్లలపై చాలా ప్రభావితం చూపిస్తుంది. ముఖ్యంగా ఆ బాధ్యత స్త్రీకి దేవుడిచ్చాడు కాబట్టి స్త్రీ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది దేవుడు చెప్తా ఉంది. మరి అందుకే మన హృదయంలో ముందుగా దేవుని మాటలు నింపుకొని ఆ మాటల ప్రకారంగా ముందు మనం నిలబడాలి, మనం నడవాలి. మనం నడవకుండా పిల్లలకి చెప్పాలి అంటే అది సాధ్యం కాదు అంతే. ఎంత ప్రార్థన చేసినా సరే. ఈరోజు ప్రార్థన చేయట్లేదా? మనమందరము ప్రార్థన చేస్తాం కానీ చూపించలేం, మన జీవితంలో నుండి దాన్ని చూపించట్లేదు దేవుని మాట. దేవుడు కోప్పడద్దు అన్నాడు, ప్రభువా మా పిల్లలు ఇలా ఉండాలి ప్రార్థన చేస్తున్నాం, మరి ఏది ఆ కోపం లేకుండా నువ్వు నీ లైఫ్లో నువ్వు చూపిస్తే కదా వాడు అది నేర్చుకునేది. నిన్న గుణవతి అయిన భార్య దగ్గర మనం చూస్తూ ఉన్నప్పుడు ఆమె పిల్లలు అంట ఆమెను ధన్యురాలు అంటారంట. ఏమంటారు ఆమె పిల్లలు? ఆమెని ధన్యురాలు
అంటే గొప్ప దానిగా చూస్తున్నారు ఆ పిల్లలు ఆ తల్లిని. ఎలా వచ్చింది ఆవిడకి అంత గొప్పతనం ఆ పిల్లల మనసులో? తన నడవడికి అంతా కూడా గమనిస్తూ ఉన్న పిల్లలు ఆ తల్లిని ధన్యురాలు అన్నారంట. మరి ఈరోజు మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం అనేది మనం చూసుకుంటే, చెప్పడం కాదు కానీ వారికి చూపించాలి, మాదిరి చూపించాలి. పిల్లలకు మాదిరి తల్లిదండ్రులే, వేరే ఎక్కడి నుంచో వాళ్ళు మాదిరి తీసుకోరు. అందుకే మరి మనం రాజుల గ్రంథాన్ని, దినవృత్తాంతాల గ్రంథాన్ని ఇవి చూస్తే, ఈ రాజు ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఎన్నో సంవత్సరంలో రాజు అయ్యాడు ఇలా చెప్పగానే వెంటనే వాళ్ళ తల్లి పేరు రాసి ఉంటుంది. గమనించారు ఎప్పుడైనా? ఈ రాజు ఇన్నో సంవత్సరంలో రాజు అయ్యి ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు అని చెప్పగానే వాళ్ళ తల్లి ఈమె అని రాసి ఉంటుంది ప్రతి రాజు దగ్గర. ఎందుకు రాశారు తల్లి పేరు? ఎందుకు స్పెషల్గా తల్లి పేరు ఎందుకు రాశారు? ఆ రాజు ఎలా ప్రవర్తించాడు, ఎలా నడుచుకున్నాడు, తన జీవితం ఎలా ఉంది అనడానికి కారణం తల్లే. అందుకే ఆ తల్లిని బట్టి మరి ఆ తల్లి అలా నేర్పించింది కాబట్టి వారు అలా ప్రవర్తించారు. అంత భయభక్తులు నేర్పింది కాబట్టి వారు దేవునికి ఇష్టంగా ఉన్నారు. వారు నేర్పలేదు కాబట్టి దేవుడికి వారు అయిష్టంగా ఉన్నారు. మరి బాధ్యత ఎవరిది అంటే, దేవుడు మనందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు, ఒక్కొక్క పని అప్పగించాడు. చాలాసార్లు ఎవరికి అప్పగింపబడిన పనిలో వారు నమ్మకంగా ఉండాలి అని ప్రార్థన చేస్తాం. మనకేం పని అప్పగించాడు దేవుడు అంటే, ఇక్కడ ఏదో పని అప్పగిస్తేనే పని కాదు కానీ అసలు ముందు గృహ పరిపాలన జరిగించుచు అని. గృహాన్ని పరిపాలన అంటే ఏంటి? అజమాయిషీ చేయటం కాదు. పరిపాలన అంటే అంత చక్కగా జరిగేలాగా చూసుకోవడం. అజమాయిషి అంటే ఏమనుకుంటాం వెంటనే? గృహ పరిపాలన అనగానే ఏమనుకుంటాం? నాదే పై చెయ్యి, నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి. అది పనికిరాదు అసలు. అలా ఉంటే అసలు దేవుడు మెచ్చుకోడు కూడాను, దేవుడికి ఇష్టమైనది కాదది. మరి అందుకే ఆ గృహ పరిపాలన అంటే గృహాన్ని ఎలా నడిపించాలి, ఎలా దేవుడికి ఇష్టంగా పిల్లలని, ఇంట్లో వారందరినీ నడిపించాలి అనే బాధ్యత స్త్రీకి ఇచ్చాడు. కనుక మరి ఆ రాజులందరి దగ్గర కూడా తల్లి పేరు రాయబడింది అక్కడ. ఆ రాజుల గ్రంథంలోనే ఒక తల్లి ఉంది. మరి యెహోషాపాతు ఎంత బాగా నడిచాడు దేవునిలో. యెహోషాపాతులు ఎక్కడ దేవుడు లోపం చూపించలేదు. నీలో ఈ తప్పు ఉందని చాలా మంది రాజుల దగ్గర చెప్పాడు కానీ దావీదు నడిచిన ప్రవర్తనకు సరిగా నడిచాడు అని రాసింది. మరి యెహోషాపాతులు ఏ లోపం కూడా దేవుడు చూపించలే, అంత బాగా దేవునిలో నడిచాడు యెహోషాపాతు రాజు అంత బాగా నడిచిన తర్వాత యెహోషాపాతు ఏం చేశాడంటే, వాళ్ళ కుమారుడికి ఆహాబు కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. మరి ఆ మిస్టేక్ మరి ఎలా చేశాడో అనేది మనకు తెలియదు కానీ ఆ విషయంలో మాత్రం మరి అలా జరిగిపోయింది. అది మనం వాళ్ళని ఏం అనడానికి లేదు, మనకు తెలియదు అవన్నీ. అంత గొప్ప భక్తుల్ని మనం ఒక మాట అనడానికి కూడా లేదు, అసలు మనం అర్హులం కాదు. మరి ఎందుకు జరిగిందో అలాగా ఆహాబు కుమార్తెను తన కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఎప్పుడైతే ఆహాబు యెజెబెలు ఎలా ఉంటేవారు చూస్తా ఉన్నాం కదా, అందరికీ తెలుసు కదా ఆహాబు యెజెబెలు ఎలా నడిచారో. మరి వారి కుమార్తెను తీసుకొని వచ్చి తన కుమారుడికి వివాహం జరిగించగానే మరి వారికి పిల్లలు పుట్టారు. ఆ కుమారుడు పెరిగి పెద్దయ్యాడు. పెంపకం ఎవరిది? యెజెబెలు కూతురు. ఎలా పెంచింది కుమారుణ్ణి? ఎలా పెంచిందంటే తనకి ఇష్టం వచ్చినట్టు, తనకి నచ్చినట్టుగా పెంచింది. పెంచిన తర్వాత అందుకే ఆ అహజ్యా రాజు అవ్వాడు. అతని తల్లి అతల్య రాసుంది. మరి ఆమె కుమారుణ్ణి ఎలా పెంచిందంట? దుర్మార్గంగా ప్రవర్తించడం అతనికి నేర్పిందంట. దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పింది. ఏ తల్లైనా అలా నేర్పుతుందండి పిల్లలకి? పిల్లలు దుర్మార్గులు అయిపోవాలనుకుంటుందా? ఆమె ఎందుకు నేర్పింది? మరి ఆమె కూడా తల్లే కదా, ఎందుకు నేర్పింది? ఆమెకు అది కరెక్ట్ అనిపించింది, ఆమెకు అది తప్పు అనిపించలేదు. ఆమెకు అది కరెక్ట్ అనిపించింది కాబట్టి అదే నేర్పింది పిల్లలకి, అంతే కదా. ఆమెకు అది కరెక్ట్ అనిపించింది. మరి ఎందుకు అలాగన్నానంటే, ఇప్పుడు మనం
ఇప్పుడు మొన్న మా అపార్ట్మెంట్లో పిల్లలు ఉంటారు కదా, ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఈలోపు ఒక పిల్లాడు వచ్చి వాళ్ళ అమ్మ ఉంది ఇక్కడే నాతో మాట్లాడుతూ ఉంది. ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లాడు వచ్చి చిన్నాడు, అమ్మ కొట్టాడు నన్ను, నాకు చూడు నొప్పి పెడుతుంది అనుకొని వచ్చాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. వాళ్ళ అమ్మ ఏమనింది అనుకున్నారు? ఏరా, ఇంత తిండి పెట్టి నీకు పెంచుతుంది, నీకు బలం లేదా? వాడు కొడితే నువ్వు అలాగా తిరిగి వచ్చేస్తావా? నీకు బలం లేదా? నువ్వు కొట్టలేవా? నీకు చేత కాదా? అదే అనింది ఆవిడ. అక్కడే ఉన్నా నేను కూడా. అదే అనింది, ఆ మాటే అనింది. నీకు చేత కదా, నువ్వు కొట్టలేవా, నీకు బలం లేదా? తిండి పెట్టి పెంచుతున్నాం కదా రోజు అంటే. ఆ తల్లి ఏమనుకుంటుంది? చెడుగా నేర్పాలనుకుందా? కాదు, చెడుగా నేర్పాలనుకోలే. వారికి తెలిసినంత వరకే అదే మంచి. పిల్లలకి ఏం నేర్పుతున్నావు? ఇప్పుడు ఇలా అయితే నువ్వు ఏమైపోతావు? కొడితే కొట్టాలంతే అంటే వాళ్ళకి తెలిసిన మంచి అదే. ఇప్పుడు ఆవిడనేం అనడానికి లేదు. మనమేం ఇంతకుముందు మనం అలాగే ఉన్నాం. ఈరోజు మనం అది తప్పు అని ఎందుకు అనుకుంటున్నామంటే దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి. లేకపోతే మనమేమి అంత మంచి వాళ్ళమేం కాదు. మనము అంతే. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి అబ్బా అలాగనింది ఆవిడ. లేకపోతే మనం కూడా అంతే. కొడితే కొట్టవా నువ్వు? నీకేమైంది? నీకు చేత కాదా? అది మరి ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? వాడు అదే నేర్చుకుంటాడు. రేపు ఒకటి కొడితే నేను 2 కొట్టాలంతే. మరి ఏం నేర్చుకున్నాడు? ఎలా నేర్చుకున్నాడు? ఎవరి ద్వారా నేర్చుకున్నాడు? మరి ఇక్కడ ఆ తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది అంటే ఆ తల్లి దుర్మార్గుడు అవ్వాలి అంటే దుర్మార్గుడుగా అయిపోవాలి అని నేర్పించలా. ఆ దుర్మార్గమే ఆమెకు తెలుసు, ఆమెకు తెలిసిందే నేర్పించింది. ఆవిడ అదే మంచి అనుకుంది. మరి ఈరోజు మంచి ఏదో చెడేదో తెలియని పరిస్థితి అది. ఈరోజు మంచి ఏదో చెడేదో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాం? మనం నేర్చుకోకపోతే పిల్లలకి ఏం చెప్తాం? బైబిల్లో ఎంతమంది స్త్రీలని, ఎంతమంది భక్తుల్ని చూస్తున్నామో వారందరి వెనుక భక్తి కలిగిన తల్లి ఉంది. భక్తుల్ని ఎంతమందినైనా చూడండి, వారి వెనుక భక్తి కలిగిన తల్లి ఉంది. భక్తి కలిగిన తండ్రి కన్నా కూడా ముందు భక్తి కలిగిన తల్లి. భక్తి కలిగిన తల్లి ఉంది కాబట్టే వాళ్ళంత భక్తులుగా అయ్యారు. మరి ఈరోజు వాళ్ళందరినీ చూసి మనం అలా ఉండాలి మా పిల్లలు అనుకుంటాం, కానీ మరి తల్లి ఎలా ఉంది, మనం అలా ఉండాలని అనుకుంటున్నాం ఎప్పుడైనా? లోపము అదే మనలో. మరి ప్రార్థన చేస్తాం ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ మాదిరి మాత్రం చూపలేకపోతున్నాం. మెయిన్ అదే. నిన్న మాట్లాడుకుంది అదే, ఈరోజు మాట్లాడుకునేది అదే. ఈరోజు ఆ రోజు అంత భక్తిగా తల్లి ఉంది కాబట్టి కొడుకు అంత భక్తి పరుడయ్యాడు. ఈరోజు మనలో లేనిది మన పిల్లలు అవ్వాలి అని కోరుకుంటే అది జరగదు కూడాను. అందుకే మనము భక్తి పరులుగా ముందు మన హృదయంలో ఎప్పుడు దేవుని మాటలు ఉండాలి, వాటిని అనుసరించి నడిచేవారిగా ఉండాలి, ఆ మాదిరి చూపాలి. ప్రతి వాక్యము మన శరీరంలో నెరవేర్చబడుట కనబడాలి, పిల్లలకు కనబడాలి. అది కనబడితేనే వారు దాన్ని అనుసరించి నడవగలరు, కానీ కనబడనేది వారు ఎప్పుడు చేయలేరు. మరి ఈరోజు అలా మాదిరి చూపే తల్లిగా మనందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అందుకనే ఆ తల్లి ఎలాగైతే దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందో తన జీవితం అంతా కూడా పాడైపోయింది. దేవుడికి ఇష్టం లేని వాడిగా అయిపోయాడు. ఎక్కడ దేవుడికి నచ్చిన పనులేవి లేవు అతనిలో. కారణం ఎవరంటే తల్లి. మరి ఈరోజు భక్తులు ఎంతో మంది ఉన్నారు. భక్తులు అంతమంది ఉన్నారంటే వారి తల్లులు కూడా అలాగే గొప్పగా జీవించారు. ఉత్త ప్రార్థనా పరులు మాత్రమే కాదు, కానీ మాదిరి చూపగలిగే తల్లులుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం తిమోతిని చూసామనుకోండి, తిమోతి పౌలు దగ్గర శిష్యుడిగా ఉండి ఒక గొప్ప సంఘాన్ని నడిపించిన ఒక నాయకుడిగా అయ్యాడు తిమోతి. ఎలాగయ్యాడు? తిమోతి తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు, అన్యుడు. ఈరోజు మనం చాలాసార్లు కొన్ని సాకులు చెప్తాం. ఇలా అవ్వదండి మా ఇంట్లో, ఇలాగ అవ్వదండి,
అవ్వదు కాదు. ఎందుకు అవ్వదు అంటే మనకే ఆ విలువ తెలియలే. అంత విలువగా మనమే దేవుని వాక్యాన్ని చూడలేదు కనుక వారికి నేర్పలేదు అంతే. మరి తిమోతి తండ్రి అన్యుడే, దేవుని ఎరగని వాడే. అయినప్పటికీ తల్లి కుమారుణ్ణి అంత గొప్పగా ఎలా పెంచగలిగింది, విశ్వాసంలో అంత ఉన్నతంగా ఎలా నిలబెట్టగలిగింది? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ. పౌలు అంటున్నాడు, ఈ విశ్వాసము నీ అవ్వలో చూశాను, మీ అమ్మలో చూశాను, నీలో చూస్తున్నాను. మీ అవ్వ అంటే అమ్మమ్మ, అమ్మమ్మలో చూశాడంట. ఆ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం అమ్మ నేర్చుకుంది, అమ్మలో ఉన్న విశ్వాసం తిమోతి నేర్చుకున్నాడు. మరి ఎలా వచ్చింది అంటే వారు మాదిరి చూపారు. తండ్రి అన్యుడైనా, గ్రీసు దేశస్థుడు అన్యుడు అయినప్పటికీ కూడా కుటుంబంలో ఆ కుమారుడిని అంతగా విశ్వాసంలో పెంచింది. మరి తిమోతి గురించి మరి ఎలా రాశాడు దేవుడు బైబిల్లో? తన యవ్వన కాలంలోనే దేవుని కొరకు ఎంత సాక్షిగా, ఎంత గొప్పగా జీవించాడు. ఏంటి వాళ్ళు అలా జీవించడానికి కారణం ఏంటి అంటే తల్లి యొక్క విశ్వాసం, తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క మాదిరికరమైన జీవితం. ముందది మాదిరికరమైన జీవితం. ఈరోజు మనం ప్రార్థనలు చేస్తున్నాం, వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ ముందు మన హృదయంలో ఉంచుకొని మాదిరి మాత్రం చూపలేకపోతున్నాం. ఈ విషయంలో ఎప్పుడు వెనకే ఉంటున్నాం. నిన్న మాట్లాడుకున్న విషయంలో అయినా, ఈ విషయంలో అయినా మనం శ్రద్ధగా తీసుకోవట్లేదు దేవుని మాటని, పట్టుదలతో తీసుకోవట్లేదు. క్యాజువల్గా మామూలు మాటలాగానే తీసుకుంటున్నాం దేవుని మాటలు కూడా. అందుకే చేస్తే చేస్తాం, లేకపోతే లేదు, కంపల్సరీ కాదు. అందుకే మన జీవితాల్లో ఆ గొప్ప కార్యాలు కూడా చూడలేకపోతున్నాం, అంత గొప్ప గొప్ప భక్తులను కూడా నిలబెట్టలేకపోతా ఉన్నాం. మరి దేవుడు కోరుకున్నది మన జీవితాల్లో మరి నెరవేరుతుందా? ఏమి లేదు. మరి ఎంతమంది ఉన్నారు భక్తులు అలాగా? బోళ్ళు మంది ఉన్నారు. మరి వారందరి జీవితాల్లో ఎందుకు నెరవేరింది అంటే మాదిరి, మెయిన్ మాదిరి చూపాలి. మన జీవితంలో నుంచి ప్రతిదీ ఆ మంచి ప్రవర్తన వాళ్ళకి చూపాలి. మరి తిమోతిని చూసాం. మరి తిమోతి తర్వాత ఎంతమందిని తీసుకున్నా మనకి వాళ్ళు అలాగే కనబడుతుంటారు. మరి మోషే తల్లిని చూసామనుకోండి, మోషే గొప్ప నాయకుడు అయ్యాడు, అనేక మందిని నడిపించాడు. మరి అంత గొప్ప నాయకుడు ఎలా అయ్యాడు మోషే? తల్లిదండ్రుల యొక్క విశ్వాసం, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితం, వారి యొక్క మాదిరికరమైన జీవితం. ఎలా మనం చెప్తాము అలా అని? ఎలా చెప్తాం? మోషే పుట్టినప్పుడంట మనం హెబ్రీ పత్రికలో చదువుతాం, మరి నిర్గమకాండంలో చదువుతాం మోషే పుట్టుక గురించి. మరి దీనిలో కూడా చూస్తాం, అపొస్తల కార్యాల్లో కూడా చూస్తాం. మోషే పుట్టినప్పుడు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి ఆ తల్లిదండ్రులంట విశ్వాసముతో ఆ కుమారుణ్ణి 3 నెలలు దాచారంట. ఆ పిల్లవాడు పుట్టాడు అని తెలిస్తే ఫరో చంపేస్తాడు. మగపిల్లలందరినీ చంపేస్తున్న టైం అది. మరి పిల్లవాడు పుట్టాడు, ఒక పిల్లవాడు అనగానే ఇంక చచ్చిపోయాడు అంతే. అలాంటి పరిస్థితిలో 3 నెలలు దాచారంట. ఎందుకని? అక్కడ ఏం రాసుంది? సుందరుడై ఉండుట చూచి. సుందరుడు అంటే అందంగా ఉన్నవాడు అని ఇక్కడ అలాగే రాయబడింది. కానీ అది కాదు సుందరుడు అంటే, అందంగా ఉన్నాడని కాదు. అందంగా ఉంటేనే పిల్లల మీద ప్రేమ. మన పిల్లలు ఎలా ఉన్నా కూడా మనకు ప్రేమే. కాకి పిల్ల కాకి ముద్దు, కాకి పిల్లే ముద్దు, కానీ హంస పిల్ల ఏం ముద్దు ఉండదు. హంస పిల్ల తెల్లగా ఉంటది కదా, దానికన్నా కూడా కాకి పిల్లే ఇష్టం కాకి, ఎందుకంటే దాని పిల్ల కాబట్టి. మోషే సుందరుడై ఉన్నాడు అంటే అందంగా ఉన్నాడు అని కాదు, ఒక ఆర్డినరీ పర్సన్ కాదు ఆ పిల్లవాడు అని ఎరిగారంట వాళ్ళు. మనకు తెలుగులో అలాగే రాసింది సుందరుడు అని. మన ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అతను మామూలు పిల్లవాడు కాదు, ఒక స్పెషల్ పర్సన్, దేవుడు ప్రత్యేకించుకున్న కుమారుడు అని వాళ్ళు ఎరిగారు. ఎలా తెలిసింది వాళ్ళకి? వాళ్ళు ప్రార్థనా పరులు కాకపోతే, దేవునిలో అంత చక్కగా ఎదుగుతున్న వారు కాకపోతే వారికి ఎలా తెలుస్తుంది ఆ విషయం? తెలియదు కదా. పుట్టగానే ఈ బిడ్డ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, మామూలు పిల్లవాడు కాదు అని ఎరిగారంట వాళ్ళు. ఎరిగి ఎలాగైనా సరే ఈ పిల్లవాడిని కాపాడాలి, దేవుని ప్రణాళిక నెరవేరాలి.
కనుక ఈ పిల్లవాడిని ఎలాగైనా కాపాడాలి అని దేవుని అంత గొప్ప ప్రణాళిక ఉన్న ఈ పిల్లవాడిని దేవుడు కాపాడతాడు అని విశ్వాసంతో దాచిపెట్టారంట. దేవుడు కాపాడతాడు అన్నప్పుడు వీళ్ళ విశ్వాసం ఎంత అనుకుంటాం ఒక్కొక్కసారి. కానీ పరిస్థితి ఏంటి? ఫరో సైనికులు గనక వచ్చి చూస్తే పిల్లవాడు పుట్టాడు అని వీళ్ళు దాచిపెట్టారు అంటే ఆ పిల్లవాడి ప్రాణంతో పాటు వేల ప్రాణాలు కూడా పోతాయి. అంటే ప్రాణాలకు తెగించి ఆ బిడ్డని దాచిపెట్టారు. ఎందుకు అంటే దేవుని గురించి వారికి బాగా తెలుసు. దేవుని యొక్క సంకల్పము ఆ బిడ్డ పట్ల ఏదైతే ఉందో వారికి బాగా తెలుసు కాబట్టే 3 నెలలు దాచారంట. మరి ఇక అంతకన్నా దాచలేకపోయారు, వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకు? ఒక జీవం లేని బొమ్మ ఏదన్నా ఇస్తే ఇంట్లో ఎక్కడో చాట దాచేసి సంవత్సరం ఏంటి 2 సంవత్సరాలని దాచిపెట్టగలం. మరి పిల్లవాడిని దాచిపెట్టగలమా? వాడు ఏడుస్తాడు, మరి వాడిని ఆపగలమా? ఏడవకుండా పక్కింటి వాళ్ళకి వినపడకుండా పిల్లాడు పుట్టాడని తెలియకుండా ఉంచగలమా అసలు? కనుక వాళ్ళ శక్తి మేరకు 3 నెలల వరకు వారు దాచగలిగారు. ఆ తర్వాత సరేలే ఏదైతే అదైంది, వస్తూ చంపేశారు అనుకున్నారా? ప్రతిదీ వారు దేవుని ఆలోచనతోనే ప్రార్థనాపూర్వకంగా దేవునితో ఆ కనెక్షన్, ఆ రిలేషన్ ఉంది వారికి బాగా. ఆ ఆలోచనతోనే ఆ జమ్ము పెట్టె చేసి దానికి కీలు పూసి ఏటి ఒడ్డున వదిలేసిందంట. ఫరో కుమార్తె స్నానానికి వస్తుంది అని అప్పుడు వదిలేసిందంట. మన ఆలోచన అయితే ఏముంటుంది? చంపేస్తుందే ఫరో కదా. ఫరో కుమార్తెకి కనపడితే ఏమైపోతాడు? చచ్చిపోతాడు కదా. మరి అది ఫరోనే కదా చంపేస్తుంది అందరినీ. మరి వాళ్ళకి కనపడితే ఏమైపోతాడు పిల్లాడు అని వాళ్ళకి కనపడినేమో మన ఆలోచన అది. కానీ దేవుని ఆలోచన వాళ్ళు ఎరిగారు. దేవుని దగ్గర నుంచి ఆలోచన తీసుకొని ఆ పిల్లవాడిని అక్కడ వదిలేశారు. చాలాసార్లు మన ఆలోచనలు అలాగే ఉంటాయి కదా. మరి అందుకే ఏలియా ఉన్నాడు కదా, ఏలియాని దేవుడు ఆహాబు వెతుకుతా ఉన్నాడు కదా ఏలియాని. ఏలియా దొరికితే చంపేయాలి అని. ఎందుకు చంపేయాలి ఏలియాని? కరువు రావడానికి కారణం ఏలియానే. 3.5 సంవత్సరాలు వర్షం పడదన్నాడు కదా. అంటే కరువు రావడానికి కారణం ఏలియా. కాబట్టి ఏలియా ఎక్కడ దొరికితే అక్కడ చెప్పండి చంపేయాలి అని ఆహాబు అంతా వెతుకుతూ ఉన్నాడు. ఆహాబు యెజబెలు బాగా వెతుకుతా ఉన్నారు. దేవుడు ఎక్కడ దాచాడు ఆహాబుని, ఏలియాని? దేవుడు ఏలియాని ఎక్కడ దాచాడు? అది ఎవరు చెప్పలేకపోతున్నారు. యెజబెలు ఊర్లోనే దాచాడు. దేవుని కార్యాలు అలా ఉంటాయి గొప్పగా, మన ఊహలకు అందలేనంత. యెజబెలేం వెతుకుతా ఉంది, ఆహాబు యెజబెలు వెతుకుతున్నారు ఏలియా దొరికితే చంపేయాలని. దేవుడు తీసుకెళ్ళి ఏలియాని యెజబెలు ఊర్లో దాచిపెట్టాడు. సారెపతు విధవరాలు ఎక్కడ? సీదోనులో ఉన్న, సారెపతులో ఉన్న విధవరాలు. సీదోను యెజబెలు ఊరు, అది యెజబెలు ఊర్లోనే దాచిపెట్టాడు ఏలియాని, యెజబెలుకి కనబడకుండా. అలా గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మరి మోషేని ఎక్కడికి పంపించాడు? ఫరో చంపేస్తాడేమో అని భయపడి దాస్తే ఫరో ఇంటికే పంపించాడు. ఏదైనా చేయగలిగిన దేవుడు అని వారు ఎరిగారు. మరి ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ అక్క చిన్నది ఉంది కదా మిరియాము. ఎంత ఉండుంటుంది మిరియాము అప్పుడు? మోషే అన్న అహరోనికి 3 ఏళ్ళు గ్యాప్ అంట. అంటే మిరియాము ఇంకొక 3 ఏళ్ళు పెద్దదయ్యి ఉంటుంది. 3-4 ఏళ్ళు ఎన్నున్నా అంటే ఎన్నేళ్ళు ఉంటాయి? 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి. ఆ మిరియాం అంట గమనిస్తా ఉందంట, ఏం జరుగుతుంది తమ్ముడికి, ఏం జరుగుతుంది అని. ఒడ్డు నీళ్ళలో వదిలేసి ఫరో కుమార్తె ఎప్పుడైతే చూసిందో ఆవిడ మనసు తెలుస్తుంది, అబ్బా పిల్లాడు బాగున్నాడు, కొంచెం ఇష్టపడే మనసు రాగానే వెళ్ళి అడిగిందంట. ఏమడిగింది? ఈ బిడ్డను నీ కొరకు పెంచడానికి ఒక దాదిని తీసుకొచ్చేదా? అసలు పిల్ల ఎంత పిల్ల, ఎలాగ అలాంటి ఆలోచన, అలాంటి జ్ఞానము ఎలా వచ్చింది? అసలు మన 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లలకి అసలు ఏమైనా ఆలోచన ఉంటుందా? వాళ్ళు ఆడుకుంటూ తిరుగుతుంటారు కానీ ఏదైనా తమ్ముడు ఏమైపోతున్నాడా, ఎలాగ వాడిని బ్రతికించుకోవాలి, ఎలాంటి ఆలోచన కలిగి ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? అంతే, ఆ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితము వారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చిందంతే. మరి ఆ విధంగా మోషే మరలా తల్లి దగ్గరికే వచ్చాడు. తల్లి దగ్గరికే వచ్చి
పెంచబడ్డాడు. ఎన్నాళ్ళు ఉన్నాడు తల్లి దగ్గర? పాలిచ్చి పెంచే వరకు ఉన్నాడు. నీ కొరకు ఈ బిడ్డను పెంచడానికి, పాలిచ్చి పెంచడానికి నువ్వు ఈ దాదిని తీసుకొస్తానని వెళ్ళింది. వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మ రాగానే ఫరో కుమార్తె ఏమనింది? నా కొరకు ఈ బిడ్డకు పాలిచ్చి పెంచు, నా కొరకు ఈ బిడ్డకు పాలిచ్చి పెంచు అంటే పిల్లవాడు పాలు తాగే అంతవరకు పెంచింది. మరి పాలిచ్చే వరకు అంటే ఈరోజు మన పిల్లలకి ఎన్నాళ్ళు పాలిస్తున్నారు? 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అంతే. కానీ ఆ రోజుల్లో పాలు ఇవ్వడం అంటే 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళ దాకా కూడా ఇచ్చేవాళ్ళంట. సంవత్సరం కాదు, నేను 7 ఏళ్ళు, 8 ఏళ్ళు అంటున్నాను. మరి ఆ రోజుల్లో అలా నేను మన జనరేషన్లో, మన ముందు జనరేషన్లో విన్నవే 7 ఏళ్ల దాకా ఇచ్చేవాళ్ళు అని నేను చాలా మంది దగ్గర విన్నాను. మరి ఆ రోజుల్లో మరి ఎలాగుండేదో మనకు తెలియదు. ఇంకా అంటే మరి పసిపిల్లాడు 2-3 నెలల్లోనే ఇచ్చే పిల్లవాడైతే మోషే తల్లి ఏం నేర్పిస్తుంది మోషేకి? అంటే కొంత నేర్చుకునే అంత వయసు వరకు ఉన్నాడు మోషే తల్లి దగ్గర. మరి ఆ చిన్న వయసులో తల్లి నేర్పింది. ఏం నేర్పింది అంటే, నువ్వు దేవుని కుమారుడివి, దేవుడు నిన్ను ఒక పర్పస్తో ఎన్నుకున్నాడు, నువ్వు గొప్పగా ఉండాలి, దేవుని కోసం ఇలా బ్రతకాలి, ఇవన్నీ నేర్పింది బాగా కుమారుడికి. ఎప్పుడైతే ఇవి నేర్పింది, కొంచెం పెద్దవగానే ఫరో ఇంటికి వెళ్ళిపోయాడు, రాజభవనంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అన్ని విద్యలు నేర్చుకున్నాడు, మాట యందు క్రియల యందు ప్రవీణుడై ఉన్నాడంట. ఆ విధంగా అన్నీ నేర్చుకున్నాడు. అన్నీ నేర్చుకున్న ఈ చిన్నతనంలో అమ్మ నేర్పింది పోయిందా? ఆ తర్వాత ఎన్ని నేర్చుకున్నాడు? నువ్వు ఉన్నదంతా అక్కడ ఫరో కుమార్తె దగ్గరే, ఐగుప్తు ప్రజల మధ్య. కానీ చిన్నతనంలో నేర్పింది పోయిందా? అప్పటికి పోలే. అది ఎప్పుడు అలాగే ఉంది హృదయంలో. నేను దేవుని కుమారుణ్ణి అనేది మాత్రం జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకం ఉంచుకున్న మోషే ఏం చేశాడంటే, ఈ ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండే కన్నా కూడా నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అని ఎంచుకున్నాడంట. అలా ఎంచుకోగలిగే విధంగా అతని విశ్వాసము, అతని తల్లి యొక్క ప్రార్థన, అతని తల్లి యొక్క వారు నేర్పించిన భక్తి మోషేని అంత గొప్ప నాయకుడిని చేసింది. మరి ఈరోజు మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం పిల్లల పట్ల? పోన్లే నా కుమారుడు బ్రతికాడులే అని అంతవరకు ఆగిపోయిందా తల్లి? మోషే ఒక్కడనే కాదు, మోషే ఏమో నాయకుడయ్యాడు, అహరోనేమో యాజకుడయ్యాడు, మిరియామేమో ప్రవక్త అయింది. 3 పిల్లల్ని ఎలా పెంచింది? దేవుని కొరకు పెంచింది. అందుకే ఈ రోజుకు కూడా వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం. మామూలుగా పెంచితే అసలు వాళ్ళ పేర్లు ఈరోజు జ్ఞాపకం ఉండేయేనా? ఎప్పుడో మరుగున పడిపోయాయి. ఈ రోజుకు కూడా వాళ్ళ పేర్లు జ్ఞాపకం ఉంచుకొని మనం వారి గురించి గొప్పగా చెప్పుకుంటూ, నేను కూడా అలా ఉంటే బాగుండు అని అనిపించే విధంగా వారి జీవితాలు ఉన్నాయి అంటే తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది. మరి దాని విషయంలో ఎప్పుడు అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. ఉంటే మనమే నష్టపోతాం. ఇలా భక్తుల్ని ఎంతమందిని తీసుకున్నా అందరి వెనుక తల్లిదండ్రులను మనం చూస్తూనే ఉంటాం. ఈరోజు మన బాధ్యత కూడా ఇలా జాగ్రత్తగా నిర్వర్తించగలిగితే మన పిల్లలు కూడా రేపు దేవుని కొరకు వాడబడే మంచి పాత్రలుగా తయారవుతారు. ఇలా చెప్తా ఉంటే చాలా మంది భక్తులు ఉన్నారు. ఇంకా మనం ఇంకా కూర్చోలేము, అంతమంది ఉన్నారు. ఇప్పుడు దానియేలుని కానీ, షద్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ చూసామనుకోండి, వాళ్ళు ఒక యవ్వన కాలంలో బానిసలుగా తీసుకుని వెళ్ళిపోబడ్డారు. యవ్వన కాలంలో బాలురు అనే రాసింది అక్కడ. బాలురుగా ఉన్నప్పుడే, బాలురు అంటే ఎంత ఏజ్ ఉంటుంది? వరకు 12 years 13 years దగ్గర ఆ రేంజ్లో ఉండుంటుంది. క్లారిటీగా మనకి ఇంత ఏజ్ అని తెలియదు, కానీ బాలురు అని రాయబడింది కాబట్టి ఆ ఏజ్ చెప్పుకుంటున్నాం మనం. మరి అంత ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, బానిసలుగా వెళ్ళిపోయారు. మరి బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వారు దేవుని కొరకు అంత ప్రతిష్ఠించుకొని నిలబడ్డారు. ఎలా నిలబడగలిగారు? అక్కడ అమ్మ లేదు, నాన్న లేడు, పెద్దవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మన ఇష్టమే. ఎదురుగా ఉంది రాజుగారి భోజనం. ఆగుతామా?
రాజుగారి భోజనం అంటే ఎలా ఉంటుంది? చూడగానే అబ్బా తినాలన్నట్లు ఉంటుంది. పిల్లలే కదా వాళ్ళు కూడా. ఎలా నాకు అది వద్దు, అది నా దేవుడికి ఇష్టం లేదు, నాకు అది వద్దు అని ఎలా ఉండగలిగారు వాళ్ళు? చిన్నతనం నుంచి వారి తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితాన్ని చూశారు. వారి తల్లిదండ్రులు ఏ విధంగా దేవుడి కొరకు నిలబడ్డారో చూశారు. ఆ చూసినదే వాళ్ళు నేర్చుకున్నదే ఈరోజు వారు ఒంటరిగా వచ్చేసినా కూడా వారు దానిలో నిలబడగలిగారు. ఈరోజు మన పిల్లలు కూడా పెద్దవారు అవుతున్నారు, బయటికి వెళ్తారు, ఎప్పుడు మనతోనే పక్కనే ఉంచుకోలేం కదా. స్కూల్కి వెళ్ళిపోతున్నారు, కాలేజీలకు వెళ్ళిపోతున్నారు. బయట పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయి. పిల్లల్ని బయటికి పంపాలంటే భయం. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారి మనస్సులను కానీ వారి ఆలోచనలను కానీ మనం కంట్రోల్ చేయగలమా? అసలు మన వల్ల అవుతుందా? జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా ఉండాలంటే మనం ఉంచగలమా? అసలు ఎలా ఉన్నారు మరి షద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు వాళ్ళు? వారు నేర్పిన భక్తి వారు పవిత్రంగా జీవించడానికి, ఎక్కడున్నా దేవుడి కొరకు నిలబడడానికి, అపవిత్రులు అయిపోకుండా తమను తాము కాపాడుకోగలగడానికి వారి భక్తి వారికి సహాయం చేసింది. ఈరోజు పిల్లలకు కూడా మనం అది నేర్పగలిగితే వారిని ఎక్కడికి పంపించినా మనకేం భయం అక్కర్లేదు. వారు చక్కగా వారి ప్రవర్తనలో దేవుని భయము గనక మనం పిల్లలకి నేర్పగలిగితే, దేవుని యందు భయభక్తులు నేర్పి పంపగలిగితే వారు ఎక్కడున్నా వారు క్షేమంగానే ఉంటారు. దేవుని యందు భయభక్తులు నేర్పుతున్నాం పిల్లలకి అంటే ఏంటంటే వారిని దేవుని చేతులకు అప్పగిస్తున్నాం, సేఫ్గా ఉంటారు. ఇక మరి మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని చేతుల్లో ఉన్నారు. ఎందుకున్నారు దేవుని చేతిలో? భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి. ఆ భయభక్తులే మనం నేర్పకపోతే ఎప్పుడు వాళ్ళ గురించి దిగులు పడాలి, భయపడాలి, బాధపడాలి, మనకి చింత. ఆ భయభక్తులు కనుక మనం వారికి చిన్నతనం నుండి నేర్పగలిగితే అన్ని విషయాల్లో వారు చక్కగా ఎదుగుతారు, దేవునికి ఇష్టలుగా ఉండగలరు, తల్లిదండ్రులను కూడా సంతోషించే విధంగా వారి జీవితాలు ఉంటాయి. అందుకే ఏదేమైనా మనము ఒక అన్య జనాంగంలో నుంచి వచ్చాం. ఇంతకుముందు మనకి తెలియలేదు ఎలా నేర్పాలి పిల్లలకి అనేది. మరి ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవారు, చిన్నపిల్లల తల్లులు వారు ధన్యులు. వారు నేర్చుకొని నేర్పగలిగితే. కొంతమంది ఆల్రెడీ మా చెయ్యి దాటిపోయిందండి, అయిపోయింది టైము, ఇప్పుడు ఇంకేం నేర్పుతాం, అయిపోయింది, పెద్దవాళ్ళు అయిపోయారు అనుకుంటే దేవుడు మనకు ఇంకొక ఛాన్స్ ఇస్తా ఉన్నాడు. ఏం చేయమన్నాడు? రేయి మొదటి జామున మీ పిల్లల కొరకు నీ చేతులెత్తు, వారి ప్రాణం కొరకు నీ చేతులెత్తు, వారి క్షేమం కొరకు నీ చేతులెత్తు. నువ్వు ఎత్తగలిగితే వారి చుట్టూ దేవుడు ఆ కాపుదలని ఉంచుతాడు. రేయి మొదటి జాము. ఎప్పుడు రేయి మొదటి జాము అంటే ఎప్పుడు? రేయి అంటే రాత్రి మొదటి జాము ఎప్పుడు? సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. సాయంత్రం 6 నుంచి మరలా తెల్లవారి 6 వరకు రాత్రి టైం కదా. ఈ ఉదయం 6 నుంచి మరలా సాయంత్రం 6 వరకు పగల టైం, అంతే కదా. జాము అంటే 3 గంటలు. 4 జాములు ఉంటాయి. రాత్రికి 4 జాములు, పగటికి 4 జాములు. రాత్రి జాములు అంటే 6 నుంచి 9 మొదటి జాము, 9 నుంచి 12 రెండో జాము, 12 నుంచి 3 మూడవ జాము, 3 నుంచి 6 4వ జాము. మరి రేయి మొదటి జాములో నీ పిల్లల కొరకు నువ్వు కంపల్సరీ చేతులెత్తాలి దేవుని సన్నిధిలో. ఇది ఎంతమందిని చేస్తున్నావు? రేయి మొదటి జామున మీ పిల్లల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? కొన్ని చేతులు ఎత్తబడ్డాయి. అందరము చెయ్యాలి. నీ పిల్లలు ఎంత వాళ్ళైనా సరే, నీ పిల్లలు ఇంత వాళ్ళప్పుడే కాదు, నీ పిల్లలు ఎంత వాళ్ళైనా నీ పిల్లల కొరకు నువ్వు ఆ రేయి మొదటి జాములో ఎంత సమయం నువ్వు చేయగలుగుతావో అంత సమయం, ఇంత టైం అని పెట్టుకొని ఆ 3 గంటల్లో ఏదో ఒక టైం నీకు కుదిరిన టైం పెట్టుకొని కంపల్సరీ మన పిల్లల కొరకు కనుక ఆ ప్రార్థన చేయగలిగితే ఆ కాపుదల వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, చుట్టూ కంచెలాగా ఉంటుంది. కనుక పిల్లలకి ఏదో అది నేర్పాలి, ఇది నేర్పాలి, ఇంకేయో నేర్పాలి, గొప్పగా ఉంచాలి ఈ లోకంలో
అంత ప్రయాస ఏం అక్కర్లేదు, అంత ప్రయాస ఏమీ అక్కర్లేదు అసలు. నేను కూడా ప్రవళి చిన్నప్పుడు అలా, ప్రవళి చిన్నప్పుడు ప్రిన్సి లేదు కదా, ఎప్పుడు అలా తనతోనే ఉండేదాన్ని. తనకే ఇంకా నేర్పాలి, ఇంకా చెప్పాలి, ఇంకా ఆ చదివించడం కానీ ఎప్పుడు అలా చెప్తా ఉన్నప్పుడు మరి ఒక్కొక్కసారి చెప్పే టైం లేకపోయినా, అదే అవ్వకపోయినా అది బాధ అనిపించేది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వేం అంత ప్రయాసపడక్కర్లేదు ఈ చదువుల గురించి. అంటే ట్యూషన్కి వెళ్తే బాగా చెప్పరేం వాళ్ళు, నేనే నేర్పాలన్నీ. ఫస్ట్లో ఉంచాలి క్లాస్లో, నేనే నేర్పాలి. వాళ్ళ అందరితో కలిపి చెప్తే బాగా చెప్పరేమో అని అలా నేనే నేర్పేదాన్ని. దేవుడు అన్నాడు, నువ్వేమంత ప్రయాసపడక్కర్లేదు, ట్యూషన్కి పంపించేసి ఆ టైంలో నువ్వు ప్రార్థన చేయి అన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రయాసపడి ఈ లోకంలో ఇవి నేర్పేదానికన్నా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తాడు దేవుడు. అదే చెప్పాడు దేవుడు ఖచ్చితంగా. ఈ దీనిలో ఉంటుంది కదా, వారు నిద్రిస్తుండగా వారికి ఇస్తాడు. అంటే ఎంతో ప్రయాసపడి వేకువనే లేచి చాలా రాత్రి అయ్యే వరకు నువ్వు ప్రయాసపడినా కూడా నువ్వు సంపాదించలేనిది నువ్వు రెస్ట్ తీసుకుంటే ఉండగానే ఆయన ఇస్తాడు. ఎప్పుడు అంటే ఆయన చేతులకు అప్పగించి ఆయన సన్నిధిలో వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు. మరి అది మానేస్తాం, అది చేయకుండా వాళ్ళకి ఇంకా ఏదో నేర్పాలి, ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా గొప్పగా ఉంచాలి, ఈ ప్రయాస మాత్రం ఎక్కువగా పడతాం. నాకు అదే చెప్పాడు దేవుడు. ఆ రోజు నుంచి ట్యూషన్కి పంపించాం. ఇక మనం చూసుకోవాల్సిన పని లేదు, ప్రార్థన చేయడం అనేది మన పని. దేవుడు అలాగే ఎక్కడ వెనకబడేలాగా చేయకుండా ఉన్నతంగానే తీసుకుని వెళ్ళిపోయాడు. మరి అదేవిధంగా ఎప్పుడు కూడా మన పిల్లల కొరకు ప్రార్థన రేయి మొదటి జామున కంపల్సరీ చేయాలి. చేసి చూద్దాం అసలు ఆ ఫలితం ఎలా ఉంటుందో అని. చెయ్యకుండానే మనం ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, అవ్వదలే అనుకుంటే ఆ ఫలితాన్ని కూడా చూడలేం. ఆ ఫలితాన్ని చూడలేనప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ నిజమా, జరుగుతాయా, మామూలుగా చెప్తారులే అలాగా అన్నట్లుగానే ఉంటుంది. నమ్మలేము, ఫలితాన్ని చూడలేము. చేసి చూడు అంటున్నాడు దేవుడు. నమ్మితే మహిమను చూస్తావు. నమ్మిన వారు ఖచ్చితంగా చేస్తారు. చేసి ఆ గొప్పతనాన్ని, దేవుని కార్యాలని మనం చూడగలగాలి. కనుక పిల్లల కోసం ప్రార్థన చేయాలి కంపల్సరీ. అది ఒకటి. పిల్లలు మన మాట వినాలి అంటే మనం దేవుని మాట వినాలి ఖచ్చితంగా. అది లేకుండా ఇది రాదు. ఈరోజు పిల్లలు వినట్లేదు అనుకోకుండా మనం దేవుని మాట ఇంకా బాగా వినాలి, దేవుని కొరకు ఇంకా బాగా నేను ఇలా ఉండాలి దేవుని కోసం అనేది మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తుంటామో మన పిల్లలు కూడా అలాగే దేవునిలో నిలబడతారు ఖచ్చితంగా. ఈరోజు సమయం అయిపోయింది, ఎలాగా ఇలా అయిపోయారు పిల్లలు, ఏమి దిగులు పడక్కర్లేదు. దేవుడు మనకు ఇంకొక ఆఫర్ ఇచ్చాడు కదా, ఆఫర్ ఇచ్చాడు. కనుక ఈరోజు నుంచి ప్రార్థన చేద్దాం పిల్లల కొరకు. ఖచ్చితంగా దేవుడు వారిని మంచి మార్గంలోకి తీసుకురాగలడు, సర్వశక్తివంతుడు. ఆయన మార్చాలనుకుంటే ఎంతసేపు, ఈరోజు ఏ పరిస్థితిలో వారు ఉన్నా సరే మనం గనక ప్రార్థన చేయగలిగితే దేవుడు వారిని ఉన్నతంగా నిలబెట్టగలడు. అలాగని ఇది ఎప్పుడు పనిచేస్తుంది? ఇది మన చేయి దాటిపోయింది ఎలాగన్నప్పుడు మన చేతిలోనే ఉండి మనం మాదిరి చూపకుండా నేర్పకుండా ప్రార్థన చేస్తానులే అంటే అదేం కుదరదు, అది కుదరదు. మనం మాదిరి చూపాలి. అయ్యో నా టైం అయిపోయింది, దాటిపోయింది చెయ్యి, ఇప్పుడు ఎలా ప్రభు అంటే దానికి ఆఫర్ ఇస్తున్నాడు ఆయన, ప్రార్థన చేయని. ఖచ్చితంగా అందరము కూడా రోజు ప్రార్థన చేయాలి, ఒక మాదిరి చూపాలి. ఈ 2 గనక మనం నేర్చుకోగలిగితే మన పిల్లల్ని ఉన్నతంగా నిలబెట్టగలం. కనుక ప్రార్థన చేద్దాం.